అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయతో మామిడికాయ పులిహోర టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మామిడికాయ మీద ఉన్న పీల్ తీసేసి ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంగువ పొడి, మామిడికాయ తురుము, పసుపు, సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరొక కడాయిలో ఆయిల్, నెయ్యి వేసుకొని పల్లీలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పొడి, పసుపు, సాల్టు, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు దూరగా వేయించి పొడి చేసుకున్న పౌడర్ 1/2 స్పూను వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి లాస్ట్లో కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు రైస్లో వేయించి పెట్టుకున్న పోపు, పులుపు చూసుకుంటూ బాయిల్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.